బాస్ ఫిఫ్త్ వీక్ నామినేషన్ అయితే కనుక ఈరోజు మామూలుగా లేదనమాట ఫ్రెండ్స్. అస్సలు ఒకళ్ళైతే కనుక పాపం వాళ్ళని ఎందుకురా పడేశారనిపించింది. ఇంకోళ్ళైతే కనుక కావాలని అన్ని రిలేషన్స్ అడ్డు పెట్టుకొని వాళ్ళనే ఖచ్చితంగా టార్గెట్ చేసేసి బెడ్ మీద నుంచి కిందకు పడేశారా అని చెప్పి నాకైతే అనిపించింది. దాని తర్వాత శ్రీజ కొన్ని పాయింట్స్తో దివ్యతో మాట్లాడిన విధానం చాలా అంటే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే కనుక. సో దీంతో పాటుగా సేఫ్ గేమ్ ఎవరు ఆడారు, గ్రూప్ గేమ్ ఎవరు ఆడారు, ఇండివిజువల్గా ఎవరు ఆడారు ఏంటని చెప్పి నేను డీటెయిల్గా చెప్తాను. కరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోయే ముందు కొన్ని కండిషన్స్ ఇక్కడ ఎవరెవరు ఆడారని చెప్పి చిన్న హింట్ చెప్తాను అనమాట. నాకు ఎందుకైతే కనుక దీంట్లో అయితే కనుక ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడాడని అనిపిస్తుంది. దాని తర్వాత తనుజ కూడా సేఫ్ గేమ్, ఎందుకంటే కనుక అంతమంది ఉండగా దివ్యానే కింద పడేస్తారు కానివ్వండి, తనుజాని అయితే ఎవరు టచ్ చేయరు. అప్పటికి కళ్యాణ్, దాని తర్వాత ఇమాన్యుయల్, భరణి గారు వీళ్ళందరూ ఉంటారు, డీమాన్ పవన్ ఉంటారు. కానీ తనుజాని ఎవరు ఎందుకు టచ్ చేయలేరు ఏంటో ఇక్కడ బిగ్గ ట్విస్ట్గా నిలబడింది. నాకు తెలిసినంత వరకు ప్రోమో చూసి ఏం జరిగింది, మై గెస్ ఈజ్ రైట్ అనేదే నేను డీటెయిల్గా చెప్తాను అనమాట. నా గెస్ ఇదే, అది కరెక్ట్ అనుకుంటున్నాను మ్యాక్సిమం. అదే మీకు డీటెయిల్గా ఏం జరిగింది ఈ వీడియోలో అయితే తెలియపరుస్తాను అనమాట. ప్రోమో అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక ముందు ప్రోమో చూడండి. సో దానికన్నా ముందు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఒక్క వీడియోకి లైక్ చేయండి మామ, మనకు చాలా సపోర్ట్గా ఉంటుంది మామ. చాలాసార్లు చెప్తున్నాను కదా, రిక్వెస్ట్, ఓకేనా. సో ఇంకైతే కనుక మనం ప్రోమోలోకి వెళ్ళిపోదాము. నామినేషన్స్ ప్రోమో అయితే కనుక బిగ్ ట్విస్ట్ అనమాట. ప్రీవియస్ ఎపిసోడ్స్ నేను కొన్ని చూశాను, కొన్ని చూడలేదు. ప్రీవియస్ ఎపిసోడ్స్తో పోల్చుకుంటే ఈ ఎపిసోడ్ కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేశారని చెప్పి బిగ్ బాస్ టీం అర్థమవుతుందన్నమాట. ఇక్కడ నామినేషన్స్ ఎలా స్టార్ట్ చేశారంటే కనుక ఒక అందరూ ఉన్నారు. నామినేషన్స్ని పిలిచే ముందు అందరినీ గ్రౌండ్లో నుంచోబెడతారు బిగ్ బాస్ అయితే కనుక. పిలిచి అందరి పేర్లు చదువుతారు, ఒక రాము పేరు తప్ప. రాము ఎందుకంటే కెప్టెన్ కాబట్టి తన నామినేషన్స్లో ఉండడు. అందరి పేర్లు చదివిన తర్వాత వరుసగా శ్రీజ, సంజన, రీతు, భరణి, ఇమాన్యుయల్, దాని తర్వాత డీమాన్ పవన్ కళ్యాణ్, సుమన్ అన్న, వీళ్ళ పేర్లన్నీ చదివిన తర్వాత బిగ్ బాస్ చెప్తారనమాట ఒక గేమ్ ఉంటుంది అని ఏం చెప్పకుండా వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారని చెప్పి క్లోజ్ చేసేస్తారనమాట. వాళ్ళకి ఇంకా అర్థం కాదు, ఏంటి బిగ్ బాస్ అందరూ నామినేషన్స్లో ఉన్నారని చెప్పేసారు, గేమ్ అనుకుంటారు, గేమ్ ఏదో ఉంది అని చెప్పి ఈలోపు భరణి అని అంటారనమాట. ఇది రణరంగం కాదు, చదరంగం, ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేశారని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. ఏదో గేమ్ పెడతారు, ఆ గేమ్లో మన స్ట్రాటజీస్ అవన్నీ బిల్డ్ చేసుకోవాలని చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్గా ఇమ్యూనిటీ టాస్క్ అనమాట. ఒకళ్ళనొకళ్ళు ఇమ్యూనిటీ పొందే టాస్క్. దట్టు ఏంటంటే కనుక ఎవరైతే ఫైనల్గా నామినేషన్స్లో ఉండరో వాళ్ళైతే కనుక ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. నేను అనుకోవడం తనుజ కానీ రీతు చౌదరి కానీ వీళ్ళకైతే కనుక నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని చెప్పి అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరికే ఫైనల్గా పడుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే కనుక వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కదా, ఎవరిని ప్రూవ్ చేసుకుంటారో తెలిసిద్దని చెప్పి వాళ్ళకి కావాలని చెప్పి అలా ఏమైనా ట్విస్ట్గా ఏమైనా ఇచ్చారా బిగ్ బాస్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది చెప్తాను చూడండి. నామినేట్ అయిన వాళ్ళు ఒక్కరు కిందకి దింపాలి. నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, అంటే రీజన్ ఏం చెప్పడానికి లేదు, రీజన్స్ ఏం లేవు. అయిన వాళ్ళు అయితే అందరున్న నామినేషన్స్ బెడ్ పైకి ఎక్కి ఒకళ్ళనొకళ్ళు తోసుకోవాలన్నమాట. ఇదే టాస్క్. అలా తోసుకుంటా ఎవరి బల ప్రయోగాలు, అంటే ఎవరి యొక్క శక్తి ఏంటి అక్కడ ఏంటనేది నిరూపించుకోవాలి. దీంట్లో గ్రూప్ గేమ్ కూడా ఆడతారు. దీంట్లో ఒక్కొక్కళ్ళ ఫ్రెండ్షిప్ దాని రిలేటెడ్ కూడా ఆడడానికి ఛాన్స్ ఉంది. ఎవరు గ్రూప్ గేమ్ ఆడారు, ఎవరు ఇండివిజువల్గా ఆడారు అని డీటెయిల్గా చెప్తాను. ముందు భరణి గారు ఇలా అంటారనమాట, మీలో ఒకరి నేమ్ చెప్పండి. ఇటు నలుగురు కూర్చొని ఉంటారు, లేడీస్ అందరూ అటు కూర్చొని ఉంటారు. మీలో ఒకరి నేమ్ చెప్పండి అంటే అందరూ జోక్గా ఇమాన్యుయల్ అని చెప్తారనమాట. సో ఇమాన్యుయల్ దానికి రిప్లై ఇస్తాడు, నాకేం గోల్డ్ స్టార్ ఊరికే రాలేదు, నేను కష్టపడి గెలుచుకున్నానని చెప్పి చెప్తాడనమాట ఇమాన్యుయల్ అని. అయితే కనుక చాలా మంచిగా అనిపించింది. కరెక్టే, తను హార్డ్ వర్క్ చేసి సంపాదించుకున్నాడు కదా. సంజన అంటదనమాట, ఇదంతా కాదు, ఇదంతా గేమ్ ఫార్మేట్ కాదండి. సో ఇక్కడ ఏంటంటే కనుక నలుగురిలో ఇద్దరిని కిందకి తోసేసండి అని చెప్పి వాళ్ళ నలుగురిలో ఇద్దరిని కింద తోసేయమంటారనమాట. సో ఆ మాట అన్న తర్వాత ఈవిడ మనకు కరెక్ట్గా అనిపించదు, ముందు ఈవిడిని తోసేయాలరా బాబు అన్న రేంజ్లో కళ్యాణ్, డీమాన్ పవన్, భరణి గారు ముగ్గురు కలిసి, ఎందుకంటే కనుక వాళ్ళు ముగ్గురు లేచి వచ్చినప్పుడే నాకు అర్థమైంది వీళ్ళు పడేస్తుంది సంజన గారిని. ఎందుకంటే అక్కడ లాజిక్ ఏంటంటే కనుక మీకు తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా. లాజిక్ ఏంటో, ఇమాన్యుయల్ రాలేదంటే వాళ్ళు
రితు చౌదరిని పడేయట్లేదు, వాళ్ళు పడేస్తుంది సంజన గారిని. ఎందుకంటే కనుక డీమాన్ పవన్ అక్కడ వస్తున్నాడు, ప్లస్ మన ఇమాన్యుల్ లేరు అక్కడ. ఇమాన్యుల్ సంజన గారిని పడేయడానికి రారు కదా. అదే మన రితు చౌదరి అంటే డీమాన్ పవర్ రాడు. లాజిక్ అక్కడ అర్థమైపోయింది అనమాట. ఆ లాజిక్ తీసుకునే నేను అనుకున్నా వీళ్ళు పడేస్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా సంజన గారిని అని అనుకున్నాను. అలా ముందు భయపెడతారనమాట. రితు చౌదరికి వెళ్ళి రే నేనేం తప్పు చేశాను రా, రే వద్దురా అమ్మా అమ్మా అని చెప్పి మొదలు పెడతాను అనమాట రితు చౌదరి. ఇంకా వీళ్ళు ముగ్గురు సంజన గారి దగ్గరికి వెళ్ళిపోయి సంజన గారిని అయితే కనుక కింద పడేసేస్తారు. బెడ్ మీద నుంచి సంజనాన్ని తోసేస్తారు. ఇక్కడ ఇమ్ము రాడు, నేను చెప్పాను కదా. నెక్స్ట్ సుమన్ అన్నని, పాపం అండి సుమన్ అన్నని భరణి గారు. ఎందుకంటే కనుక సుమన్ అన్నకి దగ్గర ఉండేది ఎవరెవరు అంటే కనుక భరణి గారు క్లోజే, కళ్యాణ్ క్లోజే, డీమాన్ పవన్ క్లోజే, ఇమాన్యుల్ అన్న క్లోజే. తనకేమో లాస్ట్ వీక్ ఆల్రెడీ టాస్క్లో ఇమ్యూనిటీ పవర్ వచ్చిందనమాట. సో వాళ్ళంతా ఆలోచించకుండా అటుపక్క ఆల్రెడీ తనుజ ఉంది, రీతు చౌదరి ఉంది, వాళ్ళని ఎవరిని తోయకుండా పాపం భరణి సుమన్ అన్నని తోయడం నాకెందుకో కరెక్ట్ అనిపించలేదండి. పాపం అనిపించింది. తనని ఖచ్చితంగా తోయకుండా ఉండాల్సింది. ఎందుకంటే కనుక అక్కడ శ్రీజ ఉంది, దాని తర్వాత రితు చౌదరి ఉండి, తనుజ ఉంది. వాళ్ళని ఎవరిని టచ్ చేయకుండా ఇతన్ని పడేయడం నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో అది చాలా కొంచెం డిసప్పాయింట్లా అనిపించింది అనమాట నాకైతే కనుక. దీని తర్వాత ఇమ్ము, కళ్యాణ్, భరణి కలిసి సుమన్ గారిని నెట్టేస్తారు కిందకి. పాప మనం వాళ్ళని ఆపుకుందామని ట్రై చేస్తాడు, బట్ అయినా సరే బలవంతంగా నెట్టేస్తారనమాట. దీని తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుందండి టాపిక్ అయితే కనుక, మీకు ఖచ్చితంగా నచ్చింది. దివ్య అయితే కనుక ఎంత హార్ష్గా అసలు పోరాడి గెలిచిందండి. తను ఆట ఆడిన విధానం అయితే కనుక నాకైతే కనుక లేడీస్ సింగం ఆడుతుందిరా బాబు. మనం శ్రీజాని చూసాం, శ్రీజా కన్నా మించిన పవరు దివ్య దగ్గర ఉంది అన్నట్టుగా అనిపించిందండి నాకైతే కనుక. ఒక పక్క కళ్యాణ్, ఒక పక్క ఇమాన్యుల్, ఒక పక్క డీమాను, ఒక పక్క భరణి అయితే రారులేండి, భరణి గారు. వీళ్ళ ముగ్గురు పట్టుకుంటున్న మనిషి అసలు నేను అసలు తగ్గేదేలే అన్న రేంజ్లో వాళ్ళతో అయితే కనుక పోటీ చేసింది. రీతు చౌదరి, శ్రీజా కూడా వస్తారు, వాళ్ళు కొంచెం పట్టుకొని హ్యాండ్స్ పట్టుకుంటారనమాట. అయినా తను కంట్రోల్ అవ్వదనమాట. ఎందుకని నన్ను పడేద్దాం అనుకున్నా చెప్పి గట్టిగా ఫైర్ అయిపోద్ది. ఈలోపు ఇమాన్యుల్ అన్న చెప్తాడనమాట, ఎందుకు ఏ రీజన్తో నన్ను మీరు కింద పడేద్దాం అనుకుంటున్నారు, నామినేట్ చేద్దాం అనుకుంటే ఎవరికి పర్టికులర్గా రీజన్స్ ఏం లేవు, అందరికీ ఏం లేవు అబ్బా అని చెప్తాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇమాన్యుల్ అన్న మాట్లాడకపోతే బాగుండు. ఎందుకంటే కనుక అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు కదా, నాకు ఏ పాయింట్లో రీజన్ ఏం లేదు, సో నేను ఏదో చేయాలని చెప్పి చేస్తున్నాను అని అంటున్నప్పుడు, అంటే మీరు రిలేషన్స్ తను చెప్తుంది అనమాట దివ్య, ఏం పాయింట్తో నన్ను తీసేస్తున్నారో చెప్పండి. దీని తర్వాత ఇమాన్యుల్ చెప్తున్నాడు, ఎవరికి ఏ పాయింట్స్ లేవు దివ్య, అయితే నేనే దొరికానా, ఈ రౌండ్ ఒక్కదానికి ధైర్యం లేదా, ఈ రౌండ్లో ఒక్కడికైనా ధైర్యం లేదా, ఫ్రెండ్షిప్స్ బాండ్స్ అడ్డొస్తున్నాయా ఒక్కొక్కళ్ళకి. తను ఎవరిని ఉందంటే కనుక ఇటు పక్క ఉంది బాయ్స్ ఎవరెవరు, భరణి కానీ తీసి పక్కన పెట్టేసేయండి, కళ్యాణ్, దాని తర్వాత ఇమాన్యుల్, దాని తర్వాత డీమాన్ పవర్ ఉన్నారు. అటుపక్క శ్రీజ, దాని తర్వాత తనుజ, దాని తర్వాత రీతు చౌదరి ఉన్నారు. డీమాన్ పవన్కి ఏమో రీతు చౌదరితో బాండింగ్, తనుజాకేమో పవన్తో బాండింగ్, ఇమాన్యుల్కేమో తనుజాతోనే బాండింగు. శ్రీజ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటారు మన కళ్యాణ్ అయితే. అందువల్ల ఏంటంటే తను అదంతా ఆలోచించుకొని మీ రిలేషన్స్, మీ బాండింగ్స్, మీ ఫ్రెండ్షిప్స్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని చెప్పి నన్ను తీసేస్తున్నారా అని చెప్పి తను కరెక్ట్గానే క్వశ్చన్ అడిగింది. సో ఆ క్వశ్చన్కి ఎవరు మాట్లాడరు. బట్ ఈ అడిగిన క్వశ్చన్కి ఇమాన్యుల్ బ్రదరే కొంచెం టూ బ్యాడ్గా ఆన్సర్ చెప్పాడని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది. మీకు కూడా ఎవరికి అనిపిస్తే ఖచ్చితంగా మావా నాకు అనిపించిందని చెప్పి కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా నా ఒపీనియన్తో సింక్ అయిందని అనుకుంటాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఇది జరిగిన తర్వాత నిజంగా దివ్య అయితే కనుక చాలా ఫైట్ చేస్తుందండి. టూ గుడ్ అనమాట. నాకైతే కనుక చాలా ఎక్సలెంట్ అనిపించింది. సో అటు పక్క వాళ్ళ నుంచుకొని తిని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారో నాకైతే అర్థం కాదు. దట్ పాయింట్లో ఒక ఆవిడ మాట్లాడదండి, ఆవిడే శ్రీజ ఇలా మాట్లాడదు అనమాట. ధైర్యం దమ్ము, ఈ వర్డ్స్ నాకైతే కనుక అన్నెసరీ అనిపిస్తుంది. సో అవును నిజమేనండి, ధైర్యం దమ్ము అలా పార్షియాలిటీగా తను మాట్లాడితే ఆ పాయింట్ అయితే కరెక్ట్గా అనిపించలా. ఎందుకంటే కనుక అలా ఆలోచిస్తే ఇక్కడ చెప్తుంది అనమాట. ఇక్కడ భరణి గారు రాలేదు కదా, తనేమన్నా తను మీ ఫ్రెండ్సా ఇక్కడ తను అంటది అనమాట.
అక్కడ భరణి గారు ఉన్నారు, ఆయన రాలేదు. అంటే ఆయన ఎందుకు రాలేదు? మీ ఇద్దరు ఫ్రెండ్సా వేరే రిలేషన్ ఏమైనా ఉందా అన్నట్టుగా, వేరే రిలేషన్ అంటే కాదు, ఫ్రెండ్సా మీరేమన్నా అని చెప్తుంది అనమాట శ్రీజ. అదేం లేదు ఇక్కడ చెప్తుంది దివ్య, నిన్ను అడిగానా నేను, ఇది నా గేమ్ శ్రీజ అంటది. అయితే ఇది కూడా నా గేమే, నేను అడుగుతా తప్పేముంది, నువ్వు మమ్మల్ని కంపేర్ చేసినప్పుడు నీతో వేరే వాళ్ళని కంపేర్ చేస్తే తప్పేముందని చెప్పి రైజ్ చేసిన క్వశ్చన్ నాకైతే కనుక చాలా ఎక్సలెంట్ అనిపించింది. నిజమే కదా, తను అడిగిన మాట కరెక్ట్గా ఉంది, తను అడగడంలో తప్పేముంది. ఈ పాయింట్లో దివ్య శ్రీజాతో పోల్చుకుంటే అక్కడ కొంచెం డ్రాప్ అయింది మన ఇమాన్యుయల్. తను అసలు క్వశ్చన్ అలా చెప్పకుండా ఉండాల్సింది, ఎవరికి ఏం రీజన్స్ లేవని చెప్పి చెప్పడం తప్పు. ఎందుకంటే రీజన్స్తోనే నామినేషన్స్తో పెడతాం కాబట్టి ఆయన చెప్పిన ఆన్సర్ అయితే కనుక నాకు నచ్చలేదు. శ్రీజ పెట్టిన పాయింట్ మాత్రం ఎక్సలెంట్ అండి, అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం. దాని తర్వాత ఇక్కడ ఎవరెవరు అయిపోయారు చూడండి. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి సంజన గారు వెళ్ళిపోయారు, దాని తర్వాత సుమన్ అన్న వెళ్ళిపోయాడు, దాని తర్వాత దివ్య వెళ్ళిపోయింది. ఇంకా బాయ్స్లో ఇప్పుడు చూడండి బిగ్ ఫైట్ జరిగిద్ది అనమాట. ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో కళ్యాణ్, రీతు, డీమాన్, బర్నీ ఉన్నారనమాట. వీళ్ళంతా గ్రూప్గా ఆడుతున్నారు ఇప్పటివరకు. అందరూ ఫుల్గా నెట్టేసుకుంటూ ఉంటారు అనమాట, ఒక పక్క ఒప్పటికి. డీమాన్, బర్నీ కింద పడతారు. బర్నీ తన కాలు తగిలిద్ది కానీ నేను పడ్డా అంటాడనమాట. సో బట్ ఇక్కడ చెప్తారనమాట, బర్నీ అవుట్, ఫ్లోరా సంచాలక్గా రాంగ్ డెసిషన్. నిజమేనండి, అక్కడ యాక్చువల్లీ బర్నీ గారిని కింద పడేద్దామని చెప్పి అక్కడ అనుకుంటా ఉంటారు. అక్కడ ఒక పక్క ఏంటంటే నేను అనుకోవడం కళ్యాణ్ రితుని పడేద్దామని అనుకుంటా ఉంటాడు, డీమాన్ ఏమో బర్నీ గారిని నెట్టేద్దాం అనమంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి బర్నీ గారిని కిందకి నెట్టేస్తూ ఉంటారు. ఆ తరుణంలో రీతు చౌదరి బర్నీ గారు డీమాన్ పవన్ లాగినప్పుడు రీతు చౌదరి డీమాన్ పవన్ పట్టుకుంటుంది అనమాట కింద పడకుండా. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు నెట్టేసుకుంటూ ఉంటారో డీమాన్ పవన్ బర్నీ పడిపోతారు. ఆల్మోస్ట్ కరెక్ట్గా నాకైతే సింక్ అవ్వాలి. స్లో మోషన్లో అక్కడ ఆపి చూస్తే బర్నీ గారే యాక్చువల్లీ అవుట్. బర్నీ గారు ముందు టచ్ అయ్యారు, దాని తర్వాతే డీమాన్ పవన్ కాలు కింద టచ్ అయింది. బట్ బర్నీ గారు అంత స్లో మోషన్లో ఎవరికి అంత అర్థం కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేయర్స్కి అలా థాట్స్ అలా వస్తాయి కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడారని చెప్పి నేనైతే అనుకున్నాను. బట్ యాక్చువల్గా సంచాలక్ డిసిషన్ అక్కడ అవుట్ అయింది బర్నీ అన్ననే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక డీమాన్ పవన్ని నామినేషన్స్లో పెడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక అసలు గ్రూప్ గేమ్ కరెక్ట్గా ఆడారని చెప్పి నాకైతే అనిపిస్తుందండి. గ్రూప్ గేము ఎవరెవరు ఆడారంటే కనుక ఇక్కడ నేను అనుకోవడం తనుజ, దాని తర్వాత కళ్యాణ్, దాని తర్వాత ఇమాన్యుయల్, రీతు చౌదరి, వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఎందుకు ఆడారంటే కనుక చివరి వరకు వీళ్ళే ఉన్నారు. ఎవరు గెలుస్తారో నామినేషన్స్లో ఎవరు విన్ అవుతారో నాకైతే కరెక్ట్గా ప్రోమో చూశాను కాబట్టి దాని రిలేటెడ్ చెప్తున్నాను. మేబీ నేను అనుకోవడం తనుజ ఉండబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తనుజ కానీ రీతు చౌదరి కానీ అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే కనుక గోల్డ్ స్టార్స్ వచ్చినాయి కొంతమందికి. ఆ గోల్డ్ స్టార్స్ వచ్చిన వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ ఏంటుంది నెక్స్ట్ ప్రోమో ఏమన్నా రిలీజ్ అయితే కనుక నేను చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీక్లో తనుజాకి హెల్ప్ చేసింది అదే మన వుడ్స్ ప్లాన్, ఆ చక్కలు ఇస్తారు కదా, చక్కల టాస్క్లో కూడా ఇమ్యూనిటీ రావడానికి సుమన్ అన్నకి, దాని తర్వాత తనుజాకి హెల్ప్ చేశారు. ఎవరు? బర్నీ, శ్రీజ, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేశారు. వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేసి కూడా మళ్ళీ తనని హెల్ప్ చేయడం చాలా కరెక్ట్గా అనిపించాడు నాకైతే కనుక. సో ఈసారి పాపం దివ్యాన్ని హెల్ప్ చేస్తే బాగుండేది కదా అని చెప్పి నాకైతే అనిపించింది. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక చాలా మిస్టేక్ చేశారని చెప్పి అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రోమో అయితే కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అయితే మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చేయాలి. వీడియో కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.